అధికారంలోకి రాగానే ఫస్ట్ చేస్తా అన్న పని ఏంది? డ్రగ్స్ నిర్మూలన. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చి పాడేస్తామన్నది. మరి అధికారంలోకి వచ్చిరు కదా, ఎంత చక్కదనంగా చేస్తుందో చూడు డ్రగ్స్ మీద. పక్కకెళ్ళన్నా, ఎందుకు ఓపెన్ చేయాలి? పక్కకెళ్ళు కన్నా. కన్నా ఇక అమ్ముండి కన్నా, వాడేదో చేసేలాగున్నాడు. ఎందుకన్నా? దెబ్బ తగులుతుంది, పక్కకెళ్ళన్నా. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు. పక్కకెళ్ళన్నా, పక్కకెళ్ళన్నా. పక్కకెళ్ళన్నా, దెబ్బ తగులుతుంది. ఓ నీ నోట్ల మన్నువాడా, గట్లకి పాడైనవేమ్రా, అర్థం పలిగిపోగల. ఏమన్నా టమాటమైతే నీకు బాధనే, లోపటున్నోళ్ళకు కూడా బాధనే. దిగురా వారి దిగు. ఏదైనా పంచాది ఉంటే కిందికి దిగి మాట్లాడాలి కానీ గిదేంది? ఆగో ఆడున్నోళ్ళు ఎవరో వెనకకెళ్ళొచ్చి దింపుతురు కదా, దింపురే అన్న దింపురి. మరి ఏమిటికొచ్చిన పంచాది అని ఆరాధిస్తే ఇదంతా మాదక ద్రవ్యాల ఎఫెక్టే అంట. అదే గా డ్రగ్స్ మహిమనే ఇదంతా. ఈ మోతవారి మొగోనికి అవి నెత్తికి ఎక్కినాక ఏం చేస్తుండో కూడా తెలియకుండా తవ్వపట్టి పోతున్న కారు మీదకి ఎక్కి ఇట్లా పిడిగుద్దు చూపించుకుంటా లోపట ఉన్నోళ్ళని బెదిరిస్తున్నాడు. పాపం లోపట ఓ కుటుంబం ఉందట. మరి ఆడోళ్ళు చిన్నపిల్లలకు ఎంత భయపడ్డారో ఏం పాడు. మూసాపేట్ల నది రోడ్డు మీద పోతున్న కారును ఆపి మరీ రెచ్చిపోతుంది గాంజాయి బ్యాచ్ అంటే. అర్థం చేసుకోర్రిగా లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా పనితనం చూపిస్తుందో. పోనీ ఈడ ఒక్కదాన్నే జరిగినందుకే లా అండ్ ఆర్డర్ను తప్పు పట్టనికే లేదు. ఇగో గీడైతే ఇంకా నెరిఘోరం. బస్సు మొత్తం ఏడి కాడి కాలి బూడిదైపోయాయి కదా. ఎవరికి రోగం పుట్టిందో బస్సును తలగబెట్టే అంత పగలు ఏమున్నాయో అనుకునేరు పుసుక్కున. అవేం కాదు, నషాన నెత్తికెక్కి గిట్లా చేసిర్రట డ్రగ్స్ శిశోరగాళ్ళు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్లల నైట్ హాల్ట్ కోసం పార్క్ చేసిన ఆర్టీసీ బస్సుకు అగ్గి పెట్టి రాక్షసానందం పొందిరట గంజాయి బ్యాచ్. మరి ఏం పుడుతుందో ఎందుకు ఇట్లా మోపాయిరో కానీ పబ్లిక్ను తిప్పల పెడుతురు కదా. ఈడికే సర్కార్ చక్కదనాల పనితనం గురించి ఎంత మెచ్చుకుంటారో చూస్తూనే ఉంటుంది. ఇంకా ఇవి చూసినాక తీరుగా మెచ్చుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇవి చూసినాకనైనా సర్కార్ జర గట్టి రూల్స్ అమలు చేస్తే బాగుంటుందని కోరుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా. మరి అది ఎన్నటికైతుందో ఏం పాడపోరి. పుస్తల అమ్మాయినా పులుస తినాల్సిందే అనేది అందరూ అంటుంటున్నా కానీ ఈ వానలు పడుతుంటే దినాం పులుస చేపలు రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి కదా. మొన్న యానంలైన వేలం పాటల 2 కిలోల పులుస చేప 22,000 వాలికింది. అదే పెద్ద రికార్డు అనుకుంటే ఇవాళ అదే యానంలో అంతకంటే ఎక్కువ ధర వాళ్ళకి మళ్ళా రికార్డు బద్దలు కొట్టింది. 2 కిలోల పులసను బెజవాడ సతీష్ అనే గీన 26,000కి దక్కించుకున్నాడు. వానలు పడుతుంటే అన్ని చేపలు వరదకు కొట్టుకపోతుంటే ఈ పులుస చేపలు మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఎదురుతాయి. అట్లా గంగపుత్రుల వాళ్ళకి జిక్కితే మాత్రం అలా దశ వాళ్ళకినట్టే పొర్రి. మీరే చూసిరు కదా, 2 కిలోలే 26,000 దాకా చేరిందంటే ఓ 5-6 కిలోలు పడ్డదంటే అమ్మేటోళ్ళకు ఆ నెల ఖర్చు ఒక్క చేపతోనే వెళ్ళిపోయినట్టే. ఇంకా వాన జోరు పెరిగింది కాబట్టి రాను ఇంకెంత రికార్డు చేరుతుందో చూద్దాం. మరి మీరెవరన్నా పులుస తిన్నోళ్ళు ఉన్నారా? తింటే గరుష్ ఎట్లుంటుందో చెప్పుండ్రి. ఎట్లనో అది కొనే అదృష్టం అందరికి రాదు కదా. కామెంట్ చేసుడు మరవద్దు. ఏమంటున్నా?